ఇంటికి తండ్రి అయితే 10 రూపాయలు సంపాదించి అందులో 5 రూపాయలు ఖర్చు పెట్టి తిండి పెడితే పర్వాలేదు కానీ ఆ 10 రూపాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 10 రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ చేస్తే ఇన్ని ఎలాగ అంతులు అప్పులకి అంతు పంతు ఉండాలా? ఎలాగవుతుంది సార్ అది? ఎన్ని రోజులు అప్పులు చేసుకుని మనం బతకగలం? సంపద సృష్టించాలి. 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు సంక్షేమం చేస్తేనే జాబులు వస్తాయి. ఎంతమంది సార్ నిరుద్యోగులు, ఎంతమంది వాళ్ళ తిండి లేక 2000కి 3000కి బయట పనులు చేసుకునే పరిస్థితి ఉంది. ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క సామాజిక వర్గం అయినా బాగుంది సార్. ఒక్క సామాజిక వర్గం అది కూడా అందులో సగం మందే. ఆయనకి మిగతా ఒకే సామాజిక వర్గంలో అందులో సగం మందికి ఒరిజినల్ రెడ్లకి ఏం లేదండి. ఈ కన్వర్టెడ్ దీనిలో ఉంది తప్ప ఇంకెవరికి ఏం చేయట్లేదండి. కార్పొరేషన్లు ఉన్నాయి. ఏ కార్పొరేషన్కి ₹1 ఇచ్చారు సార్? వాళ్ళు కూర్చోడానికి ఆఫీసే ఉంది. వాళ్ళకి జీతాలు 4 లక్షలు 5 లక్షలు జీతాలు ఇచ్చి కారు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఏముంది సార్? వాళ్ళకి ఒక్క కార్పొరేషన్ కానీ ఏ ఒక్క నిధులు లేవు, లోన్లు లేవు. ఎందుకు సార్ ఇంకా అలాంటి కార్పొరేషన్ పెట్టడం? టీటీడీలో అలాగే ఉంది. టీటీడీ అన్ని ఒకే సామాజిక వర్గం. ఎంత ఇదైంది సార్? దోషి తింటున్నారు, ఏటీఎంలో వాడుకుంటున్నారు వెంకటేశ్వర స్వామిని. అనిపిస్తారులేండి ఎంతకింతకి. సార్ విశాఖపట్నం రాజధాని అయితే నాశనం అయిపోతుందండి. కడప సంస్కృతి తప్ప విశాఖపట్నం చాలా పీస్ఫుల్గా ఉండాలి. చాలా మంచి వ్యక్తులు, ఉత్తరాంధ్ర మనుషులు చాలా మంచి వాళ్ళు అండి. ఇక్కడ అమరావతి ఏంది సార్? ఇక్కడ అమరావతి అక్కడ పెట్టారు, అక్కడ వదిలేశారు. ప్రైమ్ మినిస్టర్ గారు చేసిందే ఈయన చేయట్లేదు. ఇక్కడ అమరావతి ఒకటే చేయట్లేదు, ఇక్కడ పెట్టి ఏం చేస్తారు సార్? ఇక్కడ ఆల్రెడీ అంతా డెవలప్ అయింది. ఇంకేంది సార్? ఇక్కడ డెవలప్ చేసేది ఏం లేదు. కంపెనీలు రావాలి, కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతుంది. డెవలప్ వదిలేసి ఇది చేయడు. అమరావతి అన్ని వేల కోట్లు తెచ్చి అంత చేసిన తర్వాత ఈవేళ నాశనం చేశారు. శ్మశానం ఉన్నారు, అక్కడే అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, అక్కడే పట్టుకుని అన్ని అక్కడే చేస్తున్నారు. రుషికొండ సర్వనాశనం అయిపోయింది సార్. బోర్డుగుండి చెక్కేసి క్లాత్లు కప్పారు. తెలియదు సార్ పబ్లిక్ కి. సపోర్ట్ చేయరు. ఎందుకంటే సపోర్ట్ చేస్తే టీడీపీ ఎక్కడ బలపడిపోయి అధికారంలోకి వస్తుంది భయం. వీళ్ళు అభివృద్ధి చేయరు, సంక్షేమం పట్టించుకోరు. ఎదుటి చేసిన వాళ్ళు చేయనివ్వరు. అమ్మ పెట్టదు, అడుగు తినవదండి. అలాగుంటే పరిస్థితి. ఈ రోజు చూడండి, మరి తల్లి చెల్లి ఇల్లు అక్కడ దాక్కున్నారు. లేదంటే ఏమవుతుందో పరిస్థితి. సొంత చిన్నాన్న అయిపోయాడు కదా. టీడీపీ ఓటింగ్ అంతా తీసేస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయో ఉంచుతున్నారు. టీడీపీ అన్నీ తీసేస్తున్నారండి. అలాగైనా గెలవాలని. కేసీఆర్ ఓడిపోయాడు కదా, బుద్ధి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ నాగార్జున సాగర్ నిన్నటి వరకు లేదు, నిన్న ఒక్కడే చెంది పెట్టాడు సార్. ఏమి లేదు అక్కడ. తెలంగాణ జనాల్ని సెంటిమెంట్ రగిలిస్తే ఓటింగ్ అంతా బీఆర్ఎస్ పడిపోద్ది. కేసీఆర్ గెలిస్తే లాస్ట్ టైం లాగా మళ్ళీ నేను ఇక్కడ 2000 కోట్లు అంతా తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ సీఎం అయిపోవచ్చు అని ఆశ. ఇంత దుర్మార్గం సార్. వీళ్ళ ఇంతమంది చీఫ్ మినిస్టర్లు చూసామండి, ఎవరు కూడా ఇంత దారుణంగా ఎవరు చేయలేదు. చెయ్యాలి సార్. మీకు 5 సంవత్సరాల అధికారం వచ్చేటప్పుడు పని చేయడానికి ఇచ్చారు కానీ పాడు చేయడానికి ఇచ్చారా? ఒక రోడ్డు చూడండి సార్, మరీ దారుణం. విశాఖపట్నం నుంచి చోడవరం రూట్ అయితే మరీ దారుణంగా ఉందండి. నరకం. నడువులు బ్యాక్ పెయిన్లు వచ్చేస్తున్నాయి, చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లో ఎంతో మంది. అలాగే అనకాపల్లి నుంచి చోడవరం రూట్ అది కూడా దారుణం సార్. ఈ రోడ్ల విషయానికి వస్తే ఇంకా ఇక్కడ సిటీలో ఈ రూరల్ అర్బన్ లో ఎలా ఉంది? అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలో అయితే అసలు చెప్పే పరిస్థితి లేదు. ఆశా వర్కర్లే డబ్బులు కూడి రోడ్లు వేసుకునే పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం. ఏం చెప్తారు సార్? సార్ మన్యం జిల్లాలో రోడ్లు ఎక్కడున్నాయని ఎత్తుకుంటారు సార్. రోడ్డు లేదు అక్కడ. రోడ్లు పోయి గడ్డల్లో కలిసిపోయి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళవలసి వస్తుందండి. రోడ్డే కనపడడం లేదు అక్కడ. ఇంకా అక్కడ రిపేర్లు ఏం చేస్తారు? రోడ్లే వేస్తారు. రోడ్లు కాదు, ఏమీ లేదు సార్. అప్పులు తేవడం, దాచుకోవడం తప్ప డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు సార్. రూపాయి కార్పొరేషన్కి ఇవ్వలేదు, రోడ్లు చేయలేదు, రిపేర్లు చేయకపోతే ఎలా సార్? మరీ దారుణం. కాకపోతే ఇంత దారుణమా? ఇలాంటి సీఎంని ఎక్కడా చూడలేదండి బాబు. ఈయన వ్యాపారస్తుడు సార్. వ్యాపారస్తుని తీసుకొచ్చి రాజకీయం చేయమంటే ఏం చేస్తారు? వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. సోలార్ పవర్ చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారు. సోలార్ అంత తక్కువ 2.5-3 రూపాయలకి తెచ్చే దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు 14-15 రూపాయలకి 20 రూపాయలు కూడా కొంటున్నారు. ఎందుకంటే ఆయన వ్యాపారస్తుడు. పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సోలార్ ఆపితే కొనుక్కోవచ్చు. గవర్నమెంట్ డబ్బు అంత. సాక్షికి ఈవేళ 600 కోట్లు అండి. 500 కోట్ల చిల్లర ఒక్క సాక్షికే ఇచ్చారు. యాడ్లు ఓన్లీ 500 కోట్లు అండి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 500 కోట్లు. ఎక్కడ ఉంది సార్ అది? ఇంత దారుణమా? అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, హెచ్ఎం టీవీ ఇవన్నీ ప్రజల గురించి వీళ్ళు చేసే తప్పులన్నీ ఎత్తు చూపుతున్నారనేసి వీళ్ళ అదేమో టార్గెటా? అది చంద్రబాబు నాయుడు ఛానల్ అండి. ఛానల్ ఏమనంటే పసుపు. ఇంత దారుణమా సార్? నాశనం చేశారు సార్ స్టేటు. 5 సంవత్సరాలు అంది 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు రాత్రులు పగలు కష్టపడి అన్ని చేసినా ఏమీ ఉపయోగం అయిపోయింది సార్. ఇప్పుడైనా ఈ 5 సంవత్సరాలు కదా సార్, నెక్స్ట్ ఎలక్షన్ కూడా మళ్ళీ టీడీపీ వచ్చి చంద్రబాబు నాయుడు అయితేనే ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ ఒక సింగపూర్ లాగా అవుద్దండి.
దారిలోకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కూడా అవకాశం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ అయితే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే బాగుందో తెలంగాణ, అలాగే ప్రపంచం కూడా, ఇండియా కూడా బాగుపడుతుందండి.